హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 13 డే 12 సెప్టెంబర్ 13 టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనకు బిగ్ బాస్ హౌస్లో ఈ ఫ్యామిలీ ఎపిసోడ్స్, ఫ్యామిలీ నుంచి గిఫ్ట్ రావడం అనేది టాస్క్ 9th వీక్ 10th వీక్ జరగాలి టెక్నికల్గా. బట్ అది రెండో వారం కూడా మొత్తం పూర్తి కాకుండా ఎందుకు జరిగిందంటారు? దీనికి పాయింట్ ఉందేమో నా డౌట్. అదేంటంటే, మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ 4th వీక్ ఆర్ 5th వీక్ తర్వాత మన బిగ్ బాస్ హౌస్లోకి మన పాత 7 సీజన్లకి ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్స్ రాబోతున్నారు. వైల్డ్ కార్డ్ లెక్కల మళ్ళీ ఒక 2.0 లాంచ్ ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టు కదా. సో అట్లాంటి సీజన్ పెట్టే ముందు కొత్త ప్రయోగం లాంటిది అలాంటిది. సో అట్లాంటిది పెట్టే ముందు నీకేంటంటే కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ పాత సీజన్ వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ ఫ్యాన్ బేస్లు ఫ్యాన్ వాళ్ళు అవన్నీ ఉంటుంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇమీడియట్ కనెక్ట్ అయిపోయి జనాలు అనేది అక్కడి సైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ కొత్త వాళ్ళకి అన్యాయం జరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీళ్ళని జనాలకు కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో మనకి ఏంటంటే కొత్త వాళ్ళ గురించి పెద్దగా ఐడియా లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీస్ కానీ వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ వాళ్ళ ఆశలు మనకేం తెలియదు టెక్నికల్లీ. సో ఇట్లాంటిది 2-3 సీన్స్ పడ్డట్టయితే మనం వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతాం, మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ కావడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనకు పాత ఎక్స్ హౌస్మేట్స్ మళ్ళీ వైల్డ్ కార్డ్తో వచ్చినా కూడా మనకేంటంటే ఓకే వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటే వీళ్ళ ఫ్యాన్ బేస్ వీళ్ళకు ఉంటుంది. షో మరింత ఇంట్రెస్టింగ్గా పోయే ఛాన్సెస్ ఉంటుంది. విన్నర్ని ప్రిడిక్ట్ చేయడం కూడా ఇబ్బంది ఉంటుంది టెక్నికల్గానే నా ఫీలింగ్ అయి ఉండొచ్చు. అంటే నా ఫీలింగ్ నేను అలా అనుకుంటున్నాను. అందుకే ఇమ్మీడియట్గా అంటే 2 వారాలు కూడా కంప్లీట్ కాకుండా 13 రోజులకే వీళ్ళ హౌస్ని మిస్ అయిపోయేసి ఏదో ఏడ్ చేసి పడేయడానికి ఏముంటుంది టెక్నికల్గా. అంటే ఇమ్మీడియట్గా ఆట హాస్పిటల్స్ అవసరం ఏమనిపించింది నాకు అనిపించింది. అంత అవసరం లేదేమో ఇప్పుడు అని. బట్ అదే అంటే మనం కొద్ది జనాలకి వీళ్ళని ఈజీ అంటే ఫస్ట్ తొందరగా వీళ్ళని మన బాడీలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారేమో మన బ్రెయిన్లోకి. వీళ్ళు తొందరగా ఓన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ గేమ్ అటు ఇటుకి బ్యాలెన్సింగ్ ఇంట్రెస్టింగ్ తీసుకెళ్లే ప్రయత్నం ఏదన్నా అందులో బాగా చేసి ఉండొచ్చేమో నా ఫీలింగ్. సో దీని మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కమెంట్ రూమ్లో తెలియజేయండి. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ సాగింది. పొద్దుంతనేమో నవ్వులు, సాయంత్రం అయితే దానికి రెట్టింపు ఏడుపులు. సో మొత్తంగా బిగ్ బాస్ అనేది తన సైకోయిజాన్ని చూపించాడు. అంటే ఇలాగే ఉంటుంది, అంటే మనకి ఎంత నవ్విస్తాడో అంతే ఏడిపిస్తాడు. బిగ్ బాస్ ఈజ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా. సో దాని గురించి మాట్లాడదాం. ఆ గేమ్స్ అంటే వాళ్ళు నవ్వింది మాట్లాడదాం, ఏడ్చింది మాట్లాడదాం, పాయింట్ టు పాయింట్కి వెళ్దాం, లోపలికి వెళ్ళిపోదాం వీడియోలోకి. అయితే బిగ్ బాస్ ప్లీజ్ అనే గేమ్ ఏదైతుందో అది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మొత్తంగా అన్ని ఈ 6 గేమ్స్లో కలిసి ఎవరెవరికి ఎన్నెన్ని డబ్బులు సంపాదించారా అన్నట్టయితే అంతులేని వీళ్ళు వచ్చేసి నైనిక టీం 75,000 సంపాదించారు. అండ్ కిరటం టీం నిఖిల్ టీంకి వచ్చేసి 2,45,000 వచ్చినాయి. అండ్ అఖండ టీం యష్మి వాళ్ళ దానికి వచ్చేసి 1,20,000 వచ్చినాయి. మొత్తంగా వీళ్ళకి హైయెస్ట్ అమౌంట్ ఏది 2,45,000 కిరటం టీం కదా. సో ఈ అమౌంట్ ప్రైజ్ మనీలోకి యాడ్ అయింది. అండ్ లాస్ట్ వీక్ నాగార్జున ఇచ్చినటువంటి 3 లక్షలు, ఇవి 2,45,000, మొత్తంగా 5,45,000 ఇప్పుడు రైట్ను ప్రజెంట్ ప్రైజ్ మనీ. అది పెరుగుతూ పోతుంటుంది అనుకోండి. అయితే కట్ చేస్తే మనకి ఇప్పుడు ఇదైతే నిన్న ఫైట్ లాస్ట్ ఏదైతే సాక్షుల గేమ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఏం జరిగింది అక్కడ నుంచి వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే అయితే నార్మల్గా ఈ సాక్షుల గేమ్లో అందరికంటే ఎక్కువ బకరాయింది ఎవరు అంటే కనుక ఆ పాప అమ్మాయి ప్రేరణ అనమాట. ఎందుకంటే సంచాలకుల గేమ్స్ నన్ను ఎక్కడో ఆన్ చేయట్లేదు, సంచాలక గానే ప్రూవ్ చేసుకుందాం అని వస్తే ఆ సంచాలక పని కూడా సరిగా చేయకుండా ఇది లెఫ్ట్ ఇది రైట్ ఇది అవును ఇది తప్పు ఇది కాదు వాదించి ఆమె సంచాలక పోస్ట్కి మొత్తానికి ఇంకా ఫ్యూచర్లో సంచాలక అంటేనే భయపడతాడు చేసిరు పాపం. సరే అర్ధరాత్రి ఊళ్ళో మళ్ళీ అదే డిస్కషన్ అవుతుంది. అదేంటంటే పాపం అభయ్ నవీన్ సోనియా కూడా ఇదే సంచాలక కోసం కూడా మాట్లాడుతుంటుంటారు. ఆ అమ్మాయి ఎవరు ప్రేరణ కన్ఫ్యూజ్ అయిందని చెప్పేసి అభయ్ నవీన్ అంటుంటాడు. ఆ అమ్మాయి ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయింది, స్ట్రాంగ్గా తీసుకోలేకపోయింది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆ యష్మి వాళ్ళేమో వాళ్ళు యష్మికిన పృథ్వీరాజుకిన ఆ ప్రేరణ మీకు అలా పైకి వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే యష్మి గట్టి కొడుతుంది, నువ్వు కూడా సోనియా నువ్వు కూడా అలా గట్టి కొడుతుంది వాళ్ళతో పాటు, నువ్వు పాయింట్ కరెక్ట్ చెప్తున్నావు వాళ్ళతో పాటు కలిసిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఒరేటప్పుడు అనేసి ఆయన అదే చెప్పిండు. తర్వాత కట్ చేస్తే ఇక్కడ ప్రేరణతోటి చెప్తారు ఎవరు డైరెక్ట్ నిఖిల్కిన వాళ్ళిద్దరు ముగ్గురు లేని కానీ నిఖిల్, నైనిక, శేఖర్, పృథ్వీరాజు అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ టైంలో లైట్ను యష్మి కూడా ఉంటుంది మాట్లాడుతూ, అంటే నువ్వు కొంచెం ఇంకా స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకోవాల్సింది, కొంచెం కన్విన్స్ అయిపోయావు నువ్వు అన్నట్టు ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత యష్మి వెళ్ళిపోతాడు. సో అదే పాయింట్ చెప్తుంటాడు. అప్పుడు ఏమంటాడు అంటే ప్రేరణతోటి నిఖిల్ నీ టీం వాళ్ళే నిన్ను పప్పుని చేస్తారు, ఫస్ట్ సంచలక మీ టీం వాళ్ళే నేను సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత నిన్ను డమ్మీ క్యాండిడేట్గా వాళ్ళే ప్రూవ్ చేస్తారు, మళ్ళీ నువ్వు వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇచ్చేటట్టు వాళ్ళే చేస్తారు, మొత్తంగా పప్పు అయింది ఎవరబ్బా ఉందంటే బకరా అయింది నువ్వే అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఆమెను కొంచెం ఆమెదేముంది ఆమె చెప్తుంటుంది ఏంటంటే నాదేం తప్పు ఉంది, ఆమెనేమో విష్ణుప్రియ నీ పర్లేదు అంటే నన్ను ఎవరు తోసేస్తారు అని చెప్పి ఆమె అంటుంది. లేదు ఆమె బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది వీళ్ళంటారు, నేను అలాంటప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను అట్లా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె కరెక్ట్ నేను కరెక్ట్ అన్నటువంటి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి ఆమె కూడా అది సింపుల్ ప్రేరణ తప్ప ఎక్కడ చేయలేదు. కాకపోతే ఏంటంటే
అలా మొత్తం కాలం చేసి గేమ్ ఆడాలి. 6 అంటే 12 కాళ్ళు, ఏ కాళ్ళని చూస్తాం ఎటు చూస్తాం కన్విన్స్ అయిపోయింది. ఎవరు చెప్తే వాళ్ళ పాయింట్స్ వినడం, బయటకు వెళ్ళి పాయింట్స్ మీరు చూసారని బయట పాయింట్స్ తీసుకోవడం వల్ల అట్లా నెగిటివ్ అయింది. ఆమె జెన్యున్గా ఉందామనుకునే అట్లా ఫెయిల్ అయింది. దాన్ని ఏం చేయలేము. అంటే స్ట్రాంగ్ పాయింట్ అంటే ఆమె చెప్తే స్ట్రాంగ్ వినే వాళ్ళు లేకపోవడం, ఆమె అంత స్ట్రాంగ్ పర్సన్గా కాకపోవడం, సో ఆమె చెప్తే వినకపోవడం, ఆమె కొంచెం కామెడీగా మెంటాలిటీ అయిపోవడం వల్ల జనాలు ఎవరు చెప్తే వినలేరు. ఆమె చెప్పి గట్టి వరకు గొంతు అయింది తప్ప ఎవరు పట్టించుకోరు. సరే ఏదైతే ఏం దాని గురించి మాట్లాడుతుంటాం వేసింది కానీ సరే. అయితే విష్ణుప్రియ ఒక పాయింట్ చెప్తుంటుంది ఎవరితో అంటే పృథ్వీరాజ్ విష్ణుప్రియ సీత. ఇప్పుడు నిఖిల్ కంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అయినా సరే నువ్వు ఎందుకు గేమ్లో ఓడిపోతున్నావు అనుకుంటున్నావు? ఎందుకంటే అన్ని యాంగర్ ఇష్యూస్. సో నువ్వు ఎప్పుడైతే యాంగర్ మేనేజ్మెంట్ చేసుకుంటావో అప్పుడు నువ్వు గేమ్లో బాగా ఆడుతావు, లేకపోతే కష్టంలో బాబు అని చెప్పి చెప్తుంటారు. సరే అది పక్కన పెట్టేసినట్టు అయితే పాపం అభయ్ నవీన్ ఇవి నిఖిలు శేఖర్ భాష వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. నైనిక సీత అందరు కలిసి ఒక రూమ్లో అందరైతే మాట్లాడుకుంటుంటారు. ఆ మాట్లాడుకోవచ్చు బాగానే ఉంది, కానీ మన మణికంఠ కొన్ని కోసం మాట్లాడుతుంటారు. అభయ్ నవీన్ అంటుంటారు, నేను ఏదో నాకు దెబ్బలు తాకుతాను సైడ్ పోయి ఆడుతున్నా, ఆ పద్ధతి మణికంఠ కాగా వాడ ఇట్లా వచ్చి ఇట్లా ఆడిండు అని చెప్పి మాట్లాడుతుంటాడు. సడన్గా లోపలికి మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి నేనేం భయపడట్లే, ఎంత ఆడాలో అంత ఆడినా నేను, సో నా మీద జోక్స్ వేయకండి, ట్రై టు అండర్స్టాండ్, నాకు జోక్స్ వేస్తే నచ్చదు, సో మీకు అర్థమైందని అనుకుంటాను, అర్థం చేసుకోండి, నా క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నా జోక్లు వేస్తే తీసుకోలేను, ఇప్పుడు నేను మనుషులతో మాట్లాడడం నేర్చుకుంటాను, కలిసిపోవడం నేర్చుకుంటాను, నా మీ జోక్ లేకుండా అని గట్టి అయిపోతాడు. వీళ్ళు ఇట్లా వెంట వెరైటీ రియాక్షన్స్ ఇస్తారనుకోండి, ఆయన క్యారెక్టర్ జోక్ లేకమని చెప్పినట్టే ఏదంతే మనం చేయడానికి ఏమంటే చెప్పండి. సరే అభయ్ నవీన్ నిఖిల్ సోనియా పృథ్వీ వీళ్ళు నలుగురు ఈ అందరూ టీం కదా, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు. అభయ్ నవీన్ నిఖిల్ సోనియా అండ్ పృథ్వీ. ఏంటంటే ఇది కామెడీగా చెప్పిన వీళ్ళు ఈ పృథ్వీ అంటున్నా, ఈ నిఖిల్కి సోనియా పెద్ద పనులేమి ఉండట్లేవు ఇంట్లో, ఎప్పుడు బ్యాక్ పిచ్చింగ్ వీని కోసం మాట్లాడడం, లేదంటే ఏదో వాళ్ళ కూడా ఏదో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. పొద్దుంత లైవ్ చూస్తుంటే కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది. అంటే పనికొచ్చే పాయింట్ కాకుండా పక్క విషయాలు మాట్లాడడం కానీ ఆటలు లేకపోతే కొంచెం కష్టం వీళ్ళని చూసి అనిపిస్తుంది టెక్నికల్గా. అయితే అభయ్ నవీన్ అంటుండు పృథ్వీ గారిని మొత్తం రెచ్చగొడుతుర్రు అని అంటే నిఖిల్ అంటాడు వాళ్ళ సేమ్ టీంలోనే అంటే యష్మి టీంలోనే ఇద్దరు అందులో ఒకరేమో నెగిటివ్ మోటివేషన్ ఇస్తారు, ఇంకా ఈ సోనియానేమో ఈ మా కొడుకు అని చెప్పి వెనకేసుకొస్తుంది, నెగిటివ్ మోటివేషన్ ఇస్తుంది యష్మి అనమాట వాళ్ళ లెక్కలో. సో అభయ్ అంటుండు అదైతే సైకో ఎవరి మాట వినదు అంటే ఎవరు యష్మి, అదైతే సైకో అది ఎవరి మాట వినదు, వీటితోటి ఈమెనేమో ఈయన రెచ్చగొడుతూ ఉంటుంది అన్నట్టుగా సోనియా రెచ్చగొడుతూ ఉంటుంది అంటే మా అబ్బాయి నవీన్ మాట్లాడుతుంటాడు. ఇక బట్ వీడిని మీరే తీసేసుకుని మీ గ్రూప్లోకి నేను ఇంత వశపోతలేదని చెప్పేసి పృథ్వీరాజ్ కోసం మాట్లాడుతుంటాడు అభయ్ నవీన్. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు పొద్దున్న లేస్తే ప్రక్కన సాటి చెప్పుకోవడం సరిపోతుందేమో అనిపిస్తుంది. ఈ అభయ్ నవీన్కి నిఖిల్కి సోనియాకి యష్మి నచ్చదు, కానీ దరిద్రం ఏంటంటే అభయ్ నవీన్ సోనియా ఒకే టీంలో ఉండాలి. ఇక నిఖిల్కి నచ్చకపోయినా చేసేది ఏం లేదు, ఎందుకంటే ఆమె అతిపెద్ద క్లాన్కి చీఫ్ కదా, ఆమె అతిపెద్ద క్లాన్కి లీడర్ కాబట్టి, సో ఆమె వీళ్ళు ఆడడానికి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే గేమ్ ఎవరైతే ఆడుతారో వాళ్ళకి యష్మి నచ్చకపోవచ్చు, ఎందుకంటే యష్మి గేమ్ స్టైల్ ఒకలా ఉండొచ్చు, వీళ్ళ గేమ్ స్టైల్ ఒకలా ఉండొచ్చు. సో యష్మి తప్ప అంటే తన గేమ్ స్టైల్ అది, ఇప్పుడు తన చీఫ్ మెంబర్ లెక్కలు ఉంది, కొంచెం పవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అట్లనే చేస్తుంటుంది ఆబ్వియస్గా. నార్మల్ గేమ్ ఇంకోటికి వెళ్ళే కొద్దీ నార్మల్ అయిపోతుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళకి అట్లా అనిపించాలి. దాని గురించి చూడ మళ్ళీ వెనక మాట్లాడుకుంటే పిచ్చి పని ఉంటే డైరెక్ట్ ముఖం మీద చెప్పాలి కదా. ఈయన కూడా అభినయం చాలాసార్లు చూసి మాట్లాడతాడు, అదేదో ఆమె ముంగట చెప్పాడు, అదేదో ఆ పాయింట్ ఈయన దగ్గర ఉన్న పాయింట్ కరెక్ట్ అయితే ఆమె ముంగటనే చెప్పాలి. ఇప్పుడు పిండి మస్తు సరుకులు వచ్చి మన దగ్గర ఫుడ్ కోసం కష్టపడుతుందని, మన బియ్యం ఏదో వేస్ట్ అవుతుంటాము పోయి ఎందుకు ఇట్లా దీన్ని ఏదో చేద్దామని మాట్లాడుతుంటుంది ఎవరితో పేరెంట్తోటి. ఏంటంటే ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆమె సంతృష్టిగా ఉండాల్సిన అవసరం ఏముందని సోనియా అభయ్ మాట్లాడుకుంటుంటారు. మస్తు పిండి అని మస్తు ఉంది, మస్తు రోజులు సరిపోతాయి అన్నప్పుడు అదే పాయింట్ ఏమని చెప్పారు యష్మికి, వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సరే బిగ్ బాస్ ఏం చేసినబ్బా అంటే స్పిన్ ద బాటిల్ టాస్క్ ఇచ్చిండు. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి ఈ సోనియాకి శేఖర్ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక్కరి మీద చాలా మీద కంప్లైంట్. శేఖర్ వచ్చేసి అవసరమైన కరెక్ట్ ఏజ్ ఆ పెద్దరికాన్ని చూపిస్తుండే. నిన్నటి గేమ్లో కూడా కరెక్ట్ టైంకి వచ్చేసరికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పదం కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చిండు. సో అది కూడా నాకు నచ్చట్లేదు అంటే చెప్తుంది. ఈ పృథ్వీ మనకి శేఖర్తోనే కాదు సోనియాకి ఈవెన్ విష్ణుప్రియతో కూడా గొడవలు. ఆ విష్ణుప్రియతో గొడవ ఏందబ్బా అంటే ఆమె ఇంట్లో ఎవరి మీద జోక్స్ వేసినా ఈమె నచ్చట్లేదు. ఆమె సంబంధం లేకపోయినా ఆమె మీద వేయకపోయినా సరే ఎవరితో గొడవ జోకులు వేసినా నచ్చట్లేదు. అది కూడా వీడియో లోపల వస్తుంది మాట్లాడదాం దానికోసం. సరే స్పిన్ ద బాటిల్ టాస్క్ వచ్చింది కదా. ఈ స్పిన్ ద బాటిల్ టాస్క్లో ఏంటంటే సింపుల్గా ఫస్ట్ శేఖర్ భాష ఇస్తే సంచాలకం. సో స్పిన్ ద బాటిల్ టాస్క్లో ఏంటంటే మనం బాటిల్ స్పిన్ అంటే రౌండ్గా కూర్చొని ఖాళీ స్పేస్లో బాటిల్ స్పిన్ చేస్తాం. స్పిన్ చేసినప్పుడు అది ఆగుతుంది కదా, ఆగినప్పుడు
వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే బాటలు తిప్పుతారో ఆ పర్సన్ వాళ్ళకి ఆ డేర్ అయితే డేర్, ట్రూత్ క్వశ్చన్ అయితే క్వశ్చన్, లేదా డేర్ అయితే డేర్ ఇస్తారు. ఇచ్చిన డేర్ వాళ్ళు చేయాలి, అంతే సింపుల్. సో పాయింట్ ఏంటంటే ఫస్ట్ శేఖర్ భాష బాటలు తిప్పిండు. సో యష్మి వచ్చేసి ఆ ట్రూత్ అని సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు శేఖర్ భాష క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్లో నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి అంటే, అబద్ధం లేదా దొంగతనం అట్లాంటిది ఏదన్నా అంటే అదే అబద్ధం ఏంటి, ఆమె చికెన్ దొంగతనం చేసి చేయాలని చెప్పడం అబద్ధం, అది ఒప్పుకుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాగమణి కంట తిప్పిండు. సో అప్పుడు విష్ణుప్రియకి వచ్చింది. ఆయన ఇచ్చిన టాస్క్ ఏంటంటే పోల్ డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చిండు, ఆమె పోయి చేసి వస్తుంది విష్ణుప్రియ. నెక్స్ట్ అభయ్ నవీన్ తిప్పితే సోనియాకి వచ్చింది. సోనియా ఏం చేసింది, డేర్ తీసుకుంటే నువ్వు ఆడపిల్లకి తయారయ్యారా అంటే ఆమె తయారై వచ్చింది. సో బాలే ఫన్నీగా ఈ అని ఆ షేప్ అది కూడా ఇస్తుంది అనుకోండి. తన నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ తిప్పితే ఆదిత్య ఓం గారికి వస్తుంది. సో ఆమె ఇచ్చింది ఏందబ్బా అంటే అమ్మాయి లెక్కల డేర్ తీసుకుంటే అమ్మాయి లెక్కల లిప్స్టిక్ పెట్టుకుని రా అంటది. అంతేనా అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా స్పోర్టివ్గా తీసుకొని పోయేసి లిప్స్టిక్ పెట్టుకుని వయ్యారాలు వరకుతూ వచ్చి కూర్చుంటాడు అనమాట. అసలు చాలా మంచిగా అనిపించింది. అంటే గేమ్ ఉంది అయినా కానీ అంటే ఆయనకి ఏంటంటే ఈ బౌండరీస్ అన్ని తొలగించుకొని ఒక నార్మల్ మనుషులకి గేమ్ ఆడడం కొంచెం టైం పడుతుంటుంది, ఇప్పుడిప్పుడు కొంచెం కలుస్తుండేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ పెద్ద కెమెరాలు కనిపించట్లేదు. ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ ఓటింగ్లో. సరే నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష తిప్పినప్పుడు 9Kకి వస్తుంది. 9Kకి ఆయన ఏమి ఇచ్చిందంటే నువ్వు ఎవరినైనా ఒక అబ్బాయిని స్విమ్మింగ్ పూల్లో పడేయాలి అని చెప్పేసి అడిగితే ఆమె రివర్స్లో ఎవరైతే చెప్పారో శేఖర్ భాష ఆయన్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్లో పడేసింది. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ తిప్పినప్పుడు అది నిఖిల్కి వెళ్తుంది. అప్పుడు దానికి పృథ్వీరాజ్ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు శారీ కట్టుకొని అమ్మాయి లెక్కలు డాన్స్ చేయాలని అడిగితే సరే ఇమ్మీడియట్గా నిఖిల్ వెళ్ళేసి శారీ కట్టుకొని వచ్చిండు. ఫెంటాస్టిక్ వచ్చి పాట పెడితే పాట మీద డాన్స్ చేసారు, బాగా చేశారు. అందరు హౌస్మేట్స్ అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ నవ్వుకుర్రు. నవ్వులు పోయి నువ్వులైనా అంటారు సామెత మనం వినే ఉంటాం కదా. ఇప్పుడు బిగ్ బాస్ అదే చేస్తాడు అనమాట. వీళ్ళు నవ్వులు నేను ఒక్కసారి గట్టి తీస్తాడు. సో మొత్తంగా టాస్క్ ఏదైతే ఉందో టాస్క్ అది కంప్లీట్ అయిపోయింది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ పాపం మన మంచి దొంగ ఉండేది నాగమణి కంటే దానికోసం మారదు. నాగమణి కంటే ఏంటంటే పాపం బిగ్ బాస్ ఏం చేసిన వాళ్ళ ఫుడ్ లేకుండా చేసిండు. ఆ రాగి జావ ఏదో పంపించిండు. ఎంతసేపు రాగి జావ తింటాడు. మధ్యలో ఏం చేస్తుంది వీళ్ళకి 4 ఆలుగడ్డ ముక్కలు 4 బీన్స్ ముక్కలు కట్ చేసి అదే పెద్ద ఫుడ్ లెక్కలు పంపించేస్తుంది. దాన్ని ఎట్లా తినాలో కూడా అర్థమవుతుంది. దాన్ని ఉడకబెట్టుకోవాలి తప్ప కూర వండుకోవద్దని ఒక కండిషన్ ఒకటి. సో అప్పుడు నాగమణి కట్ట ఏం చేస్తారబ్బా అంటే బ్యాటరీస్ కోసం బ్యాటరీ రూమ్లోకి వెళ్తారు. బ్యాటరీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆడ నబీలు పల్పేరు ఆడ పెట్టి వస్తాడు. ఒక సెకండ్ బ్యాటరీ మార్చేంత సెకండ్లో దాన్ని ఈయన ఏం చేసిండు, మన నాగమణి కంట మెల్లగా సైడ్ చేసి తీసుకొచ్చేసిండు. దాంతోపాటు ఒక అర నిమ్మకాయ ముక్కను కూడా పట్టుకొచ్చి ఆయన చెప్తాడు, ఎవరికి నిఖిల్ చెప్తాడు ఇట్లా తీసుకొచ్చినాను. సరే అంటాడు. సరే వాళ్ళకి వచ్చినటువంటి ఉడకబెట్టిన అదే ఆలుగడ్డలు ముక్కలు దాంతోపాటు ఆ బీన్స్ ముక్కలు ఏదైనా మరి ఏమైనా చేసుకుందాం కిచిడీ కానీ ఏదైనా చేసుకుందాం పొయ్యి కడిగి పోతారు, నూనె పోస్తారు. మళ్ళీ ఇది తప్పు గొప్ప మళ్ళీ ఎందుకు ఇచ్చిన కొట్లాటని చెప్పేసి నూనె మళ్ళీ పెట్టేస్తారు పోసేసి. దాన్ని నార్మల్ ఫ్రై లాగా చేసేసుకొని తింటారు. ఈ క్రమంలో మళ్ళీ ఎందుకో వీళ్ళకి కారం కావాలి. కారం ఉంటే వంట చేసుకొస్తుంది, కారం లేదు. అడుగుదామంటే అడగొద్దు. ఎందుకంటే అడిగితే మనం మిడ్ నైట్ అర్ధరాత్రి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేది, అడగలేరు. దొంగతనం చేద్దామంటే అందరూ వాళ్ళు మిట్ట మధ్య టైం అందరూ వంట రూమ్లోనే ఎవరు అంటే సో కిచెన్ రూమ్లో ఎవరు కాబట్టి దాన్ని ఏం చేయలేరు. ఏం చేయాలబ్బా అని చెప్పేసి సరైన వదిలేస్తారు. ఇక ఉన్నదాంతో తినేసి అడ్జస్ట్ అవుతారు. అప్పుడు నిఖిల్కు డౌట్ వస్తుంది. ఈ టైం దొంగతనం చేద్దాం పట్టుకుంటాడు ఎవరు నాగమణి కంట. నిఖిల్కి ఏమో దొంగతనం ఇష్టం లేదు. బిగ్ బాస్నే అడుగుతాడు. బిగ్ బాస్ ఇప్పుడు చీఫ్ అయ్యండి దొంగతనం చేయొచ్చా అంటే దాన్ని నాగమణి కంట రియాక్షన్ ఇస్తాడు. చీఫ్ అయ్యి దొంగతనం చేయొచ్చు అంటే చీఫ్ ఏం కాదు అని రియాక్షన్ ఇస్తాడు అనమాట. అయిన తర్వాత మరి ఇచ్చేనా అంటే దొంగతనం చేసిన పలిపారని ఆ నిమ్మకాయలు ఇచ్చేసాను అని చెప్పేసి నాగమణి కంటే అలా చీఫ్ నిఖిల్ని అడిగితే ఇచ్చేసారా అంటాడు. సో ఈయన పోయి మళ్ళీ ఆ నబిల్కి ఆయనకు హాఫ్ కూల్ డ్రింక్ మళ్ళీ ఆ నిమ్మకాయ కూడా ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక అర్ధరాత్రి ఏం చేస్తాడబ్బా అంటే భలే ఉంటుంది. అది కూడా లాస్ట్కి చెప్తాను, అది కూడా చూడండి. వీళ్ళ అర్ధరాత్రి వీళ్ళకి కారం కావాలబ్బా. కారం కావాలి ఏం చేస్తాం కారం కావాలి ఏం చేస్తాం అన్నప్పుడు వీళ్ళ అర్ధరాత్రి ఏం చేస్తారంటే అందరు పడుకున్న తర్వాత అర్ధరాత్రి 11:45కి ఎందుకో మరి 12 గంటలకు ఎప్పుడు మెలకు సడన్గా 12:30కి మెలకు వచ్చినట్టుంది. మెల్లగా యష్మి వాళ్ళ రూమ్లో పోతాడు. ఆడ పోపుల డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా పట్టుకొస్తాడు. వీళ్ళ రూమ్లోకి వచ్చి దాని మూత తీసి అన్నకి కావాల్సింది ఏదో తీస్తాడు. ఇంకో కవర్ ఏదో తీసి ఆడ మళ్ళీ కిచెన్లో పోతాడు. కిచెన్లో పోయి దాన్ని ఏమంటారు మనకి బౌల్ లాంటి దాంట్లో అందులో ఒక కవర్ ఏదో పెట్టేస్తాడు. ఆటోమేటిక్గా కవర్ పెట్టి దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టేస్తాడు. ఆ డబ్బాని పైన పెట్టేసి మళ్ళీ మెల్లగా ఆ డబ్బాని ఎవరు తెలియకుండా మళ్ళీ తన రూమ్లోకి వచ్చేసి ఆ డబ్బాని తీసుకొని మళ్ళీ యష్మి రూమ్లో పెట్టేస్తాడు. అంటే నాకు తెలిసి కారం ఒకటి తీసి ఉంటాడు ఆ పైన పెట్టిన దాంట్లో. కిచెన్లో పెట్టిన కారం అయి ఉండొచ్చు. ఇంకొకటి 2 ఉప్పు పప్పు లాంటిది ఏదో చిన్నది ఏదైనా ఉంటే అది
బెడ్రూమ్లో తీసేసినట్టు సరే 5 నిమిషాలు ఇలా తీస్తాడు, పెట్టేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. అటుకని గ్రేట్. పాపం ఎంతైనా ఆకలి అవుతుంటాయి కదా, ఏం చేస్తాడు బక్క ప్రయాణం ముందే. ఆయన నిఖిలేమో దొంగతనం చేయొద్దు, గిజ్జి కావద్దు, అది కావద్దు అంటాడు. ఏది కావద్దు అంటే ఆడ ఎట్లా బతికేది, పాపం తప్పేం లేదు అని చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నిఖిల్ అంటే ఈ మానికంట ఈ యష్మి టీం వాళ్ళది మన పచ్చడి అది ఏంటి పికిల్ కూడా దాచిపెట్టినట్టుండు. ఇక ఏం చేస్తే యష్మి ఏం చేస్తే ఆయన బతిలాడి ఆయన నెత్తి మసాజ్ చేస్తే ఏం కాదు నీకు పిక్కిలా సరే అని పోతాడు. నాకు వస్తే 2 మంచి మాటలు చెప్పు అంటే యువర్ స్ట్రాంగర్, యువర్ సూపర్, యువర్ హ్యాండ్సమ్ అనేది 2 మాటలు పొగుడుతాడు. పొగిన తర్వాత అప్పుడు కూర్చొని మన బీన్స్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి పికిల్ తీసిస్తాడు. అంటే ఇది దాచిపెట్టినట్టు పాపం ఎప్పుడు దాచిపెట్టిండు దేవుడు తీసిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు టిట్ ఫెట్ ఆట కింద యష్మి అండ్ ప్రేరణ ఆయన పౌచ్ ఏదో ఉంటట్టుంది. పౌచ్ ఎక్కడ దాచిపెట్టావు చెప్పంటే నువ్వు మమ్మల్ని నేర్పించావు కదా, సో నువ్వు పాట పాడితే చెప్తాం, మీతో డాన్స్ చేస్తే చెప్తామని చెప్పి పాట పాడిపించి డాన్స్ చేపిస్తే ఫైనల్గా మా దగ్గర లేదు అంటారు. యష్మి నేను మాట మీద నిలబడాలి చెప్పు అంటే నాకు తెలీదు, అమ్మ మీద ఒట్టు నాకు ఏ సంబంధం లేదు బాబు నాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అట్లా ఆ టిట్ ఫెట్ మంచిగా జరుగుతుంది. అంటే ఒకప్పటితో పోలిస్తే చాలా బాగా నిఖిల్ మణికంటే ఇంప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు కంపారిటివ్గా. సరే అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే కొంచెం ఇప్పటికి కూడా కొంచెం జోక్స్ అవి కొంచెం తీసుకోలేడు, కానీ మిగతా విషయంలో చాలా వరకు బెటర్ అయ్యిండు. అంత ఏడట్లేదు, మంచిగానే ఉంటుంది. ఇలా వాళ్ళ ఇంటి నుంచి షాల్వ్ వచ్చినా సరే అంత ఎమోషనల్ ఫీల్ అవ్వాలి, మంచిగానే తీసుకోండి. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇది అయిపోయింది కాబట్టి అయితే బిగ్ బాస్ గారు ఇప్పుడు 2 వారాలు నింద ఫస్ట్ వీడియో స్టార్టింగ్ చెప్పినట్టు మీరు హౌస్లోకి వచ్చి 2 వారాలు అవుతుంది కాబట్టి సో 5 మెంబర్స్కి ఇంటి నుంచి గిఫ్ట్ పొందేటువంటి అవకాశం బిగ్ బాస్ కల్పిస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తారు, 2 పంపిస్తారు. ఆ 2లో ఒకరికి మాత్రమే వస్తుంది. సో మిగతా ఇంట్లో హౌస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో హౌస్ మెంబర్స్ వాళ్ళకి ఒక చిన్న లాలీపాప్స్ అని చెప్పేసి ఒక కట్టుబుట్టు లాంటివి పంపించారు. సో అవి వాళ్ళ ఎవరికెవరికి అంటే వాళ్ళు చెప్పుకోవాలి ఇది మాకు ఎందుకు అవసరమో వాళ్ళు పాయింట్ పెట్టినప్పుడు ఆ 2 అందులో ఎవరి పాయింట్స్ అయితే మనకు నచ్చుతాయో వాళ్ళకి మనం మద్దతు తెలిపి మన దగ్గర ఉన్నటువంటి లాలీపాప్స్ వాళ్ళ చేతిలో పెడతాం. సో ఎవరి దగ్గర ఎక్కువ లాలీపాప్స్ ఉంటాయి వాళ్ళకి ఆ ఇంటి నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ ఐటెం అనేది లభిస్తుంది అనమాట. ఇది లెక్క కష్ట చేస్తే ఫస్ట్ మనకి అభయ్ నవీన్కి నిఖిల్కి వచ్చింది. సో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే చాలా తెలివితోటి అందరికీ సేమ్ ఒకటే సెంటిమెంట్ పెట్టిండు. అంటే వీళ్ళిద్దరికి ఫాదర్ సెంటిమెంట్ కాబట్టి ఒకరికేమో ఫాదర్ వాచ్, ఒకరికేమో ఫాదర్ షర్ట్. అభయ్ నవీన్ వాళ్ళేమో ఫాదర్ లేడు, చనిపోయారు. సో నిఖిల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, బట్ కాకపోతే ఏంటంటే ఇక అంతే అది ఉన్నారు. ఓకే, అయితే అభయ్ నవీన్ వాళ్ళ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అంటే మ్యాథ్స్ టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్. కాకపోతే మూవీస్లోకి రావడానికి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తారు. బట్ ఈయన సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే చనిపోయారంట సడన్గా. సో అంతే. కాకపోతే ఇప్పుడు తను లేరు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ అభయ్ నవీన్ తన ఫస్ట్ శాలరీతో కొనిచ్చినటువంటి వాచ్ అది. సో ఆ వాచ్ వాళ్ళ ఫాదర్ బతికినారు, అది వాడాడు ఆల్మోస్ట్ ఒక 10 years అట్లా వాడి ఉండొచ్చు. 10,000 పెట్టి కొనిస్తారు, చాలా రోజులు వాడిండు. తర్వాత ఇప్పుడు ఈయన కూడా అదే వాచ్ని తీసి మళ్ళీ వాడుతుండే. ఇట్లాంటి ఏదైనా ఇంపార్టెంట్ నరేషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వాడుతుంటాడంట. సో చాలా సెంటిమెంట్. ఈ నిఖిల్ విషయానికి వస్తే వాళ్ళ నాన్న ఉన్నారు కానీ ఈయన పెద్దగా అంటే ఒకసారి మాకు చేసుకునేది చెప్తాడు. కాకపోతే నాన్న అంతే కొంచెం అది ఉంటుంది కదా భయం లాంటిది. బట్ స్టిల్ నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం నేను అది మా నాన్నకి తెలియకుండా ఆయన షర్ట్ నేను తీసుకొని దొంగతనం తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు నేను తను మిస్ కాకుండా ఉంటుంది అనేసి అనే పాయింట్ ఏదో చెప్పిండు. ఇక హౌస్మేట్స్ తన నిర్ణయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు అందరు ఆల్మోస్ట్ ఎవరికి అభయ్ నవీన్కే ఈ షర్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ మళ్ళీ తన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ని కలవచ్చు, మాట్లాడవచ్చు, హక్ చేసుకోవచ్చు. బట్ అభయ్ నవీన్కి అయితే లేదు. సో వాళ్ళ ఫాదర్ జ్ఞాపకం అదే కాబట్టి సో ఆ లెక్కతోటి వాళ్ళకి ఆయనకి ఇద్దామని చెప్పేసి అట్లా డిసైడ్ అవుతారనమాట. ఆల్మోస్ట్ శేఖర్ తప్ప మిగతా ఇంటి సభ్యులందరూ అభయ్ నవీన్కి ఇచ్చేస్తారు. సో అలా అభయ్ నవీన్కి వెళ్ళిపోయింది అది. ఇదే టైంలో సేమ్ టైంలో పాపం శేఖర్ కూడా ఏడుస్తాడు. ఎందుకంటే ఫస్టే కదా ఇట్లా ఇల్లు అనే పదం రాగానే ఆయన ఏడుస్తాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. సో ఈ 2-3 daysలో 15th ఎప్పుడు వాళ్ళ డెలివరీ డేట్ ఇచ్చినట్టు. సో అందువల్ల ఎట్లుందో ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది సహజంగా. చాలామంది అయితే ఇంకా ఓవర్ చేస్తుంటే బట్ ఆయన కొంచెం కన్నీళ్ళతో సరిపెట్టింది. చాలామంది అయితే 10 సార్లు చెప్పి హైలైట్ చేస్తుండే కానీ చాలా నార్మల్గా అసలు ఆ విషయం అలాంటి జరుగుతున్నట్టు చెప్పాడు. మనం చూసాం కదా గతంలో రేవంత్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే ఇలా జరిగింది, చాలామందిని చూసాం. బట్ ఈ సో నార్మల్, అది నాకు బాగా నచ్చింది శేఖర్లో. సరే నెక్స్ట్ వచ్చేసి సీతకి 9K పంపించారు బిగ్ బాస్ గిఫ్ట్లు. అదేంటంటే టెడ్డీ అండ్ దాంతోపాటు టెడ్డీ ఏమో సీతకి, 9K టెడ్డీ ప్లస్ టెడ్డీకి ఒక షర్ట్ అది గిఫ్ట్ పంపించారు. ఇక వీళ్ళ కథల విషయానికి వచ్చినట్టయితే సీతకి టెడ్డీ ఎందుకు స్పెషల్ అంటే అది
తన 5 ఇయర్స్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత తను లోలో ఉన్నప్పుడు తనకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. సో తను ఇచ్చిన గిఫ్ట్ ఇది. అండ్ ఈ గిఫ్ట్ దీనికి 1.5 ఇయర్ నుంచి తనతో పాటే ఉంటుంది. రోజు పడుకునే ముందు దాన్ని చూస్తూ పడుకోవడం దీనికి అలవాటు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ లేకుండా ఎలా ఉండగలుగుతాను, నిద్రపోతాను లేకపోను అనుకుంది. బట్ స్టిల్ ఇక్కడ నైనిక విష్ణు ప్రియుడు తనకు మంచి ఫ్రెండ్స్ దొరకడంతో నౌ షీస్ ఫైన్. సో తను ఏమంటుందంటే అది నైనికకి అవసరం, నైనికకి ఇచ్చేసేయండి గిఫ్ట్ అని చెప్పి అంటది. అది ఆ టెడ్డీ ప్లస్ టీషర్ట్ తనకు వచ్చిన గిఫ్ట్, అదే 9కి వచ్చిన గిఫ్ట్. సో తనకి నేను అంటే నా గిఫ్ట్ నాకు వద్దు, మీరు ఓట్లు తనకే వేయండి 9కి అని చెప్పేసి చెప్తుంది. 9కి ఏంటంటే సో తనకి రీసెంట్గా ఇక్కడికి వచ్చే ముందు తన బాయ్ ఫ్రెండ్స్తో ఒకటి 2 గొడవలని అంటే వద్దనుకున్నా బట్ స్టిల్ వదులుకోలేని రిలేషన్షిప్ వాళ్ళది. సో ఆ షర్ట్ తను వచ్చే ముందు అంటే 2 డేస్ షర్ట్ వేసుకొని ఇమ్మని చెప్పి మరీ తీసుకొచ్చిందండి, ఎందుకంటే ఆ స్మెల్ కోసం. సో చాలా ఇష్టం తనకి తనంటే. ఇద్దరికి ఇష్టమే, బట్ ఆ రిలేషన్షిప్కి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని విడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అదే ఎట్లయితుందా అని చెప్పి బాధపడుతుంది. సో ఐ లవ్ యూ అని చెప్పి చెప్తుంది అనమాట. దెన్ సో అందరు కూడా కనెక్ట్ అయ్యారు, లవ్ కదా. సో అది సో వాళ్ళు మిగతా వాళ్ళు అబ్జర్వ్ సరే హౌస్ మెంబర్స్ ఓటింగ్కి వచ్చేసరికి మెజారిటీ మెంబర్స్ వచ్చేసి 9కే కొట్టేస్తారు అనమాట. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే తను మీకోసం నిలబడతారు, మీరు ఇద్దరు కలుస్తారు అని చెప్పేసి ఆ యాంగిల్లో మీరు లైఫ్ లైన్ కలిసే ఉండాలని కోరుకుంటూ హౌస్ మెంబర్స్ కూడా అదే ఓటింగ్ వేస్తారు. సరే నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి నిఖిల్ దగ్గర ఏడుస్తూ ఉంది. దేనికంటే అబ్బా అంటే వాళ్ళిద్దరు చిన్న కన్వర్జేషన్. అంటే తన బాయ్ ఫ్రెండ్ అని స్టిల్ మీకు ఇంకా ఉన్నాడా మీతో బాయ్ ఫ్రెండ్ అనేసి నిఖిల్ ఏదో అడిగితే ఎస్ ఉన్నాడు అని నేను అర్థం చేసుకుంటాడు. మరి ఎందుకు బాధపడుతున్నావంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదన్న పాయింట్లు చెప్తే తను అంటే నీ గురించి మొత్తం తెలిసిన పర్సన్ 100 మంది 100 రకాలుగా చెప్పినా సరే నీ గురించి బాగా తెలిసిన పర్సన్ డెఫినెట్ నేను అర్థం చేసుకుంటారులే అన్నట్టు సెన్స్లో నిఖిల్ ఏదో చెప్తాడు. బాధ ఏంటంటే అంటే ఇప్పుడు నా గురించి మొత్తం తెలుసు, తను అర్థం చేసుకోగలుగుతాడు అంటుంది. బట్ స్టిల్ బిగ్ బాస్ తర్వాత రీజన్స్ ఎలా ఉంటాయో లోపల చాలా అపార్థాలు అవి ఉంటాయి కదా, బిగ్ బాస్లో చాలా థింగ్స్ బయటకు వెళ్తుంటాయి కాబట్టి ఒకవేళ బయట మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బాధ. బట్ 100 మంది 100 రకాలుగా అనుకున్నా మన ప్రేమించడం మనం అర్థం చేసుకుంటారు అన్న సెన్స్లో నిఖిల్ చెప్పిండు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నబిల్కి వచ్చింది. నబిల్ అండ్ పృథ్వీరాజ్కి ఫోటోలు పంపించారు, ఫాదర్ల ఫోటోలు. ఇక్కడ ఫాదర్ సెంటిమెంట్, ఇంతకు ముందుకేమో ఫ్రెండ్స్ లవరు, అంతమందికి మళ్ళీ ఫాదర్స్, ఇప్పుడు మళ్ళీ ఫాదర్స్ అనమాట. సో కావాలని ఇట్లా సెంటిమెంటల్గా చేయడం. సో నబిల్ పృథ్వీరాజ్కి వస్తే నబిల్ పృథ్వీరాజ్ విషయానికి వచ్చినట్టయితే ఇద్దరు ఫాదర్స్ ఆల్మోస్ట్ కోవిడ్ టైంలోనే చనిపోయారు. అయితే నబిల్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫాదరే మొత్తం సర్వం లెక్కలో చాలా లైక్ అంటే ఆయన అది తనతో ఉన్నటువంటి లాస్ట్ ఫోటో ఇది, లాస్ట్ దిగిన ఫోటో కోవిడ్ కంటే ముందు. చాలా బాగా సపోర్ట్ చేసి నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా నేను సరే కాలేజే పోయకపోయేవాడిని, యూట్యూబ్ వీడియోలు చేస్తుండేవాడిని. బట్ స్టిల్ నాకు మా ఫాదర్ చాలా బాగా సపోర్ట్ చేసిండు. అండ్ మా ఫాదర్ బర్త్డే August 15th. సో ఆ రోజున బాగా మాట్లాడి మా ఫాదర్తో ఈయన చెప్తే పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఏంటంటే మా ఫాదర్తో ఉన్నటువంటి లాస్ట్ ఫోటో అదే, ఓన్లీ ఒకటే ఫోటో ఉంది అదే. అండ్ నేను ఎప్పుడూ మా ఫాదర్తో మా అయితే ఒక 20-30 డేస్ మాత్రమే కలిసి ఉండొచ్చు, ఎందుకంటే తనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి మా ఫాదర్కి అని చెప్పిన. మొత్తంగా అలా ఈయన ఎవరైతే నిఖిల్ వాళ్ళ ఫాదర్ బర్త్డేనేమో August 15 అయితే పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు August 15 అనమాట. అదే ఆయన లాస్ట్ మాట్లాడింది పృథ్వీరాజ్. సో ఇట్లా వాళ్ళకి పాయింట్స్ చెప్పారు. కాకపోతే నాకు అప్పుడు మా ఫాదర్ వీళ్ళు తెలియదు, తను చనిపోయిన తర్వాత నాకు మా ఫాదర్ వీళ్ళు తెలిసి వచ్చింది. బట్ హీ వాంటెడ్ మీ టు అన్ యాక్టర్ అని చెప్పేసి చెప్పిండు ఎవరు పృథ్వీరాజు. కాకపోతే నాకేమొద్దు నబిల్కే ఇవ్వండి అన్నట్టుగా నబిల్కే ఓటేయండి అని చెప్పి చెప్పడం జరిగింది, ఆయన పాయింట్ పెట్టిండు. సో ఫైనల్గా జనాలు నబిల్కి ఎక్కువ మంది ఓటేశారు అన్నమాట. సో నబిల్ కొంచెం వీక్గా డౌన్గా అయినతుంటాడు అప్పుడప్పుడు మేము చూస్తుంటాం కాబట్టి నబిల్కి మద్దతు అవసరమని చెప్పేసి చాలామంది నబిల్ కొట్టేశారు. సో వానికి పృథ్వీరాజ్కి మేము సపోర్ట్ చేస్తాం, నేను అన్న లెక్క నేనున్నా అని చెప్పేసి నిఖిల్ అంటాడు. సో ఇలా జరిగింది. సో కట్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఎవరబ్బా అంటే ఇప్పుడు మనకు ఈ రోజు ఎపిసోడ్లో ఇంకొకరికి వచ్చింది. అది ఎవరిదబ్బా అంటే నాగమణికంఠ అంటే ఆదిత్య ఓం గారికి వచ్చింది. సో నాగమణికంఠకేమో వాళ్ళ అమ్మమ్మ శాలువా పంపించారు. ఆల్రెడీ నాగమణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ శాలువా ఉంది, బట్ ఇప్పుడేమో వాళ్ళ అమ్మమ్మ శాలువా పంపించారు. ఆదిత్య ఓం గారికి ఏమో వాళ్ళ ఫాదర్ ఫోటో పంపించారు అనమాట. సో వీళ్ళకి కూడా కథ ఉంది. సో నాగమణికంఠ అంటే నాకైతే సింపతితో అయితే ఓటు వేయకండి, ఎందుకంటే ఇది మా అమ్మమ్మ శాలువా మా తాతగారు నాకు ఇచ్చారు. మా అమ్మ చనిపోయే దానికంటే ముందే మా అమ్మమ్మ చెప్పింది, అలా నీకు సిచ్యువేషన్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఇలా ఉంటారని, లైఫ్ ఇలా ఉంటుందని చెప్పినటువంటి మనిషి తను. సో నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మమ్మ కోసం చెప్పిండు ఒక మాట. సో నాకు మా స్టెప్ ఫాదర్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు కాదు, బట్ మా అమ్మమ్మ చాలా బాగా చూసుకునేది. సో ఇప్పుడు నేను వాడే శ్లోకం ఏదైతుందో అది కూడా మా అమ్మమ్మ నేర్పించింది, అట్లా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పింది. ఈ ఆదిత్య ఓం గారి విషయానికి వచ్చినట్టయితే నాలో ఉన్నటువంటి గుడ్డు మొత్తానికి మా నాన్నే కారణం. నాలో ఉన్న చెడు ఏదైనా నెగిటివిటీ ఏదైతే ఉందో అదైతే అది నేను నేర్చుకున్నది. బట్ నాలో ఉన్న మంచికి అంతటికి నేను ఏం మాట్లాడినా నేను ఏమని చేసినా అది దానికి కారణం మా అమ్మని మా నాన్న అని చెప్పి చెప్తే బాగా చెప్పిన డైలాగు.
సరే తర్వాత ఒకరోజు ఇంట్లో అందరికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ అప్పుడు ఇంట్లో మా అమ్మకి, నా వైఫ్కి, నా కొడుకు అందరికి కోవిడ్ వచ్చినప్పుడు నాకు కొన్ని సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. అప్పుడు ఆ టైంలో నన్ను మా ఫాదర్ ఫోటో కింద పడింది, దానివల్ల నేను సేవ్ అయ్యాను. సో మా ఫాదర్ నాతోటే ఉంటారన్న సెన్స్ అని చాలా బాగా ఎమోషనల్ కన్నీళ్ళు పెడుతూ చెప్తాడు. సో అందరు కన్నీళ్ళు పెట్టారబ్బా, అదే ఎమోషనల్ జర్నీ కదా. సో దానికి హౌస్మేట్స్ అందరు కనెక్ట్ అయ్యారు. అప్పుడు శేఖర్ కూడా ఒక మాట అంటారు, నాన్నకి మనం అంటే నార్మల్గా మనకి నాన్న అంటే ఎంత ఇష్టమో తెలియచ్చు, బట్ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టమో తెలియాలంటే మనం నాన్న అయితే తప్ప తెలియదు అంటే మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండు కదా, ఫాదర్ ఏ స్టేజ్లో. సో ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఇప్పుడు ఉండొచ్చు. సరే ఇంకోటి ఏంటంటే నాగమణి కంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆదిత్య ఓం గారు చెప్పాడు. ఎందుకంటే మా కొడుకు కూడా అలాగే ఉంటాడు, మీరు బయటకు వెళ్తే మీకు ఆ ఫోటో చూపిస్తాను అని చెప్పిండు. ఫైనల్గా హౌస్మేట్స్ అందరు కలిసి ఆయనకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. ఫ్లయింగ్ కిస్ లవ్ యూ అని ఆయన సిగ్నేచర్ మార్క్ అవుతుంటే ఆదిత్య ఓం గారిది లవ్ యూ అని చెప్పేసి ఆ సిగ్నేచర్ మార్క్ చూపిస్తారు. ఇదేదో సెండ్ ఆఫ్ పార్టీ లెక్కలు ఉందని చెప్పేసి ఆదిత్య ఓం గారు అంటారు. ఫైనల్గా అది ఎవరికి ఇచ్చారబ్బా అంటే మెజారిటీ అందరు కలిసి హౌస్మేట్స్ కలిసి ఆదిత్య ఓం గారికి ఇచ్చారనమాట. ఫెంటాస్టిక్, అలా ఫాదర్ ఫోటో వచ్చింది ఆయనకి, మరింత బూస్ట్ సపోర్ట్ వచ్చింది అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదా మనకి యష్మి మణికంఠ మసాజ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పికిల్ తీసుకురని చెప్పాను కదా, అది ఆ పికిల్ తీసుకురు పౌచ్ కోసం అయిపోయింది కాబట్టి. సరే అర్ధరాత్రి వచ్చేసి ఈ నాగమణికంఠ చెప్పాను కదా, అర్ధరాత్రి వచ్చేసి కారం దొంగతనం చేసిండు. కారమే అనుకుంటా మోస్ట్, కారమో చిప్స్ మరి అది ఏంటో అయ్యిండొచ్చు, కారం దొంగతనం చేసిండు. సరే అది మనకి ఇంకా అది అయిపోయింది. కాకపోతే ఇది సర్వైవల్ అంత ఫిట్టెస్ట్ అన్నట్టు, బతకడానికి కోసం కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. వాళ్ళేమో తీసుకుంటారేమో తప్ప, అడిగి తీసుకోవద్దు, అడగకుండా తీసుకోవాలంటే ఫైట్ చేయాలి. డేలో ఫైట్ చేయలేం, సో నైట్ అయితే ఈజీగా ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేస్తుంటే దట్స్ ఫెంటాస్టిక్, ఇట్స్ అ గేమ్ అండ్ మంచి విధంగా నాగమణికంఠ. సో గేమ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ రేపు సాటర్డే ఎపిసోడ్ అండ్ ఇంకో పార్ట్. సో సాటర్డే ఎపిసోడ్స్ కోసం సాటర్డే మాట్లాడదాం. సో ఆల్మోస్ట్ ఈ వీక్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరబ్బా అంటే పృథ్వీరాజ్, సీతాలకి ఒక రైండ్ వచ్చి మోస్ట్లీ ఆదిత్యం అండ్ సో ఆదిత్యం కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఆదిత్యం శేఖర్ భాష కూడా. కానీ బట్ మోస్ట్లీ నన్ను అడిగితే సీత ఆర్ పృథ్వీరాజ్కి ఒకరు పోయే ఛాన్సెస్ 100% ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అండ్ వీడియో వస్తే తెలిసే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.